నిరుపేదలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇండ్లు లేని పేద ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. హుజూర్ నగర్ ప్రజలు గర్వపడేలా నియోజకవర్గ అభివృద్ధి ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలో 4500 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించిన సంగతి గుర్తు చేశారు. తనను ఈ విధంగానే ఆశీర్వదిస్తే అభివృద్ధిలో హుజూర్ నగర్ ను ముందంజలో తీసుకెళ్తానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మంత్రి ఉత్తమ్. 28 కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ లో పెద్ద పెద్ద లారీలు వచ్చి మనం ఇబ్బంది పడద్దు ట్రాఫిక్ తో కాలుష్యం అని మొత్తం సిటీ చుట్టూ ఒక రింగ్ రోడ్ 28 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన విషయం కూడా నిర్మాణం. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎప్పుడు మీరు ఆశీర్వదించాలి. మనం కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం. అభివృద్ధి పనుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు పోయిన విషయాన్ని మనం చేస్తూ మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా 22వ తారీఖు ప్రభుత్వం తరఫు నుంచి చీరలు, అదేవిధంగా CMRF చెక్లు, అదేవిధంగా వికలాంగులకి రకరకాల యంత్రాలు, మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం.